నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్. లో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా! నాకు మా అత్త వాళ్ళ ఊర్లో ఓటు లేదు. అమ్మ వాళ్ళ ఊర్లోనే ఓటుంది. ఓటేయడానికెళ్తే నాకు ఈ డబ్బులిచ్చారు 3000. తో పాటు చీరలు గూడా ఇచ్చారు. ఇంకా ఇంట్లోకి సామాన్లు గూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇవన్నీ సామాన్లు సర్పంచ్ ఎలక్షన్స్‌లో ఉన్న అభ్యర్థులు పంచిన సామాన్లివి. మామూలుగా ఇంట్లోకి కావాల్సిన ఆల్మోస్ట్ వస్తువులిచ్చారు. ఊర్లలో ఏమేమి ఇచ్చారో మీరు గూడా కామెంట్ చేసేయండి. పప్పు, కందిపప్పు, పల్లీలు, శనగపిండి, ఇంకా నూనె, కారం, పసుపు, ఉప్పు, సబ్బులు, సర్పులు అన్నీ ఇచ్చిర్రు ఆల్మోస్ట్. నార్మల్‌గా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చిర్రు. ఇవి మాత్రమే గాకుండా ఇంకా చీరలు గూడా ఇచ్చిర్రు మా ఊర్లో. మందు బాటిల్స్ గూడా ఇచ్చిండ్రు. 10, 12 వరకు జమ అయినాయి ఇండ్లల్లో. అత్తగారి ఊర్లో అయితే ప్రచారంకెళ్తే 200, 300 డబ్బులిచ్చిర్రు గానీ ఇంకా ఈ సామాన్లు ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. చీరలు గూడా ఓన్లీ మందు బాటిల్స్ మాత్రమే పంచిర్రు. మా వాళ్ళ ఊర్లో అయితే ఇంకా ఓటుకింత అని డబ్బులు పంచిర్రు. నార్మల్‌గా ప్రచారానికెళ్తే డబ్బులు పంచిర్రు. ఇట్లా సరుకులు, సామాన్లు ఇచ్చిర్రు, చీరలు ఇచ్చిర్రు, మందు బాటిల్స్ ఇచ్చిర్రు. ఇంత ఖర్చు పెట్టిర్రు గానీ నాకు అసలు నిజంగా వాళ్ళు గెలిస్తే వాళ్ళకేమొస్తదో నాకు ఇప్పటివరకు తెలియదు. ఒక్కొక్క ఓటు కోసం ఇండ్లలో ఇంత ఇంత ఇన్వెస్ట్ చేసి తర్వాత వాళ్ళు అంత సంపాదిస్తారా లేదా అనేది సెకండ్ మ్యాటర్. కానీ ఎంత నష్టపోతారో కదా ఒకవేళ ఓడిపోతే. గెలిస్తే హ్యాపీయే. కానీ ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్షల్లో, కోట్లలో కొందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు సర్పంచ్ ఎలక్షన్స్ కోసం నిజంగా అంతంత లాభాలుంటాయా సర్పంచ్‌కి? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.